సిటీ ఇండియా న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. గుర్తించిన పోలీసులు ఒకటి మొన్న, రెండు షరత్గా గుర్తించారు. వీరు గుల్బర్గా నుంచి బేగం బజార్ వైపు బయలుదేరారు. ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో గుల్బర్గా నుంచి చినుకులు పప్పులతో పాటుగా జరదా ప్యాకెట్లను సరఫరా చేస్తున్న సమయంలో అతివేగంగా బయలుదేరడంతో ఒక్కసారిగా రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఎగ్జిట్ 17 వద్ద డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు పూర్తి దర్యాప్తుతో కేసు నమోదు చేసుకుని జరదా ప్యాకెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ జరదా ప్యాకెట్లు గుల్బర్గ నుంచి బేగం బజార్ ప్రాంతంలో ఎటు డంప్ చేస్తున్నారని సమాచారం పోలీసులు మొబైల్ డేటాతో సేకరిస్తున్నారు. దర్యాప్తు ముమ్మరం చేస్తూ సంఘటనా స్థలంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో లక్ష్మీనగర్ కాలనీలో అరుంధతి ఉద్యోగ బంధు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి అరుంధతి భవనం ప్రారంభోత్సవంలో భాగంగా తెలంగాణ చౌరస్తా నుంచి లక్ష్మీనగర్ వరకు ర్యాలీ నిర్వహించి మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు, ఎంపీ రాములు గారు, విప్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అబ్రహం గారు కలిసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. శంషాబాద్లో తీవ్ర సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదని సస్పెండ్ చేసిన సైబరాబాద్ సిపి సజ్జనార్ ఈ నెల 5న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సిపి. అయోధ్య రామమందిర నిర్మాణ నిధికి పాతబస్తీ శ్రద్ధాబాద్ ప్రాంత గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి గుర్రం జైపాల్ రెడ్డి 51,000 రూపాయల అందజేత అయోధ్య శ్రీ రామమందిర నిర్మాణ నిధి కార్యక్రమంలో భాగంగా శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రకి సైదాబాద్ ప్రాంతంలోని జైపాల్ రెడ్డి గారు 51,000 రూపాయలను అయోధ్య రామమందిర నిర్మాణానికి అందజేశారు. హిందూ బంధువులారా, హైందవ సోదర సోదరీమణులారా, శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ కార్యార్థమై యావత్ భారతదేశం అంతా కూడా అభియాన్ జరుగుతుంది, నిధి సమర్పణ అభియాన్. దీనికి ముఖ్యంగా మనము ఒక శ్రీరాముని యొక్క దేవాలయ నిర్మాణానికి నాంది పలికిన వ్యక్తి శ్రీ అశోక్ సింఘల్జీ గారు 1984లో ఈ దేవాలయానికి ఉన్న తాళాన్ని తీయడానికి తాళా తోడో ఆందోళన ద్వారా ప్రారంభించి అక్కడి నుంచి శిలాన్యాసు, తర్వాత కరసేవ, మొదటి కరసేవ, తర్వాత రెండో కరసేవ ద్వారా బాబరీ ఢాంచాను తీసేసి భవ్యమైన రామ మందిరానికి పునాది వేసిన వ్యక్తి అశోక్ సింఘల్జీ గారు. వారి ఒక ఆత్మశాంతి కలగాలంటే ఇటువంటి కార్యక్రమంలో భవ్య రామ మందిరం నిర్మాణం జరగాలి. అదేవిధంగా ప్రపంచంలోనే 8వ వింతగా చెప్పుకోబోయే ఒక భవ్య రామ మందిర నిర్మాణానికి యావత్ హిందూ సమాజం అంతా కూడా మేము ముందుకొచ్చి ఈ దేవాలయం నిర్మిస్తామని చెప్పడం జరుగుతుంది. కేవలము ఒక ఇద్దరు వ్యక్తులతో నిర్మాణం చేసినట్టయితే వారి పేరు మీదనే ఉంటుంది. కానీ రామ మందిరం అనే నిర్మాణము అందరూ కలిసి, హిందూ బంధువులందరూ కూడా, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా సహకరించి ఒక భవ్యమైన రామ మందిర నిర్మాణానికి నాంది పలకబోతున్నారు. ఈ నిర్మాణము ఏ విధంగా జరుగుతుందంటే దాదాపు ఒక 2,000 కోట్ల నిధితోని ఈ నిర్మాణం సాగుతుంది. అందులో ముఖ్యంగా 400 కోట్లు దేవాలయ నిర్మాణానికి, 1,600 కోట్లు థీమ్ పార్క్, రామాయణం యొక్క థీమ్ పార్క్ ద్వారా, అదేవిధంగా రోడ్లు, ఆ విధంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లను అర్ధరాత్రి అరెస్ట్ చేసి గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా స్వీయ నిర్బంధం చేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లను అక్రమ అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఖండించారు. ఎస్సీ సప్లాన్ నిధులు కార్పొరేటర్లందరికీ సమానంగా కేటాయించాలని, శాంతియుతంగా స్వీయ నిర్బంధంలో ఉన్నటువంటి కార్పొరేటర్లను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం దారుణమన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
తీసిన వీడియో తీసిన లోపల వైరల్ చేయాలి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశా కార్యకర్త బొక్క విజయలక్ష్మి అస్వస్థతతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతికి కారణం ఆమెకు బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్ రావటమేనని నిర్ధారించిన వైద్యాధికారులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషయాన్ని సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ శ్యామ్యుల ఆనంద్. విశాఖ పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో గాజువాక ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో సిపి గారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీంతో వచ్చినటువంటి సమాచారంతో రెడ్డిపల్లిలో ఒక తోట చెట్టిపల్లి అప్పలసూరి ప్రకాష్ అనే వ్యక్తిది గుర్తించాం. అక్కడ ఉన్నటువంటి గోదాంలో ఒక టాటా వెహికల్తో సుమారు 120 మద్యం బాక్సులు దొరికాయి. వాటిలో సుమారు 7,680 మద్యం బాటిల్స్, వాటి విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. వాహన డ్రైవర్ని, క్లీనర్ని అరెస్ట్ చేశాం. గతంలో పట్టుబడినటువంటి ముద్దాయికి బంధువులుగా గుర్తించామని తెలిపారు. ఈ బాటిల్స్ మీద ఎటువంటి స్టిక్కర్లు లేవని తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాటిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బాటిల్ మీద ఎలాంటి స్టిక్కర్స్ కానీ లేకపోవడం వల్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు గవర్నర్. ఇక మరో దేశంతో ఆధారపడకుండా మన సొంతగా వ్యాక్సిన్ తయారు చేసుకునే శక్తినిచ్చిన శ్రీవారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. కరోనా సమయంలో ప్రజలను కాపాడిన ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. పెరుమాళ్ కా దర్శనం నేను వెరీ హ్యాపీ టు హ్యావ్ ద దర్శన్ అండ్ ఐ థ్యాంక్ ద పెరుమాళ్ ఫర్ ది వ్యాక్సినేషన్, ది vaccines which are produced in our country, not depending on any other country. We are self-reliant, as our Honorable Prime Minister has rightly said, and we thank our scientists and our frontline warriors for keeping us safe from this corona. And I request all the frontline warriors, take the vaccine. You know better than me, without fear you take, because you have to save so many lives. And this is a Thanksgiving vaccine, so it is not a testing vaccine. All are telling it is a testing vaccine for the frontline warriors. It is a Thanksgiving vaccine, and when more production are there, definitely everyone will take it. So I thank God for the protection which is given by the vaccine, and I thank all the frontline warriors. Thank you so much. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.